హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరాక్ కుకింగ్ డైరీస్ ఛానల్. ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్. కాస్త కొత్తగా చూసే వాళ్ళంతా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము నంది హిల్స్కి వచ్చాము కదా, ఇంతకు ముందే వీడియో అయితే వచ్చింది కదా, ఫుల్ వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇక మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత టమోటా రైసు అలాగే ఆనియన్స్ పకోడీ కట్టుకొచ్చామన్నమాట. తిన్నారు. ఇక సండే రోజు కదా వెళ్ళిండేది. ఇక ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ బిర్యానీ చెయ్యమ్మా, అమ్మ బిర్యానీ చెయ్యి అన్నారనమాట పిల్లలు. ఇక పిల్లలు అడిగిన తర్వాత ఎంత టైర్డ్ అయినా కూడా చేయాల్సిందే కదా. ఇంకా నాకైతే ముందే కొండ ఎక్కాను కదా, నాతో అయితే కాలేదు. అయినా కూడా ఓపిక తెచ్చుకొని అలాగే చేస్తూ ఉన్నాను. కొంచెం ఫ్రై చేశాను. ఇక ఆ తర్వాత బిర్యానీ కూడా చేస్తూ ఉన్నాను. ఇక నేనైతే మసూర్ బియ్యము బాస్మతి రైసు 2 కలిపి 2 గ్లాసులు అయితే కడిగి పక్కన పెట్టేశాను. ఒక్కొక్కరు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు, ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేసేసాను. ఇక అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి, బాగా పచ్చివాసన పోయే వరకు. అలాగే టమాటా ముక్కలను కూడా వేసేసాను అనమాట. ఇక పెరుగు కూడా వేసేసుకున్నాను. చూడండి, పెరుగు వేయడం ద్వారా మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుందన్నమాట. ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా. నాకైతే ఇక బిర్యానీ పౌడర్ లేదు, ఇక వేయలేదన్నమాట. ఇదే వేసిండేది. సింపుల్గా చేసేస్తా ఉన్నా. కాస్త పసుపు, టేస్ట్కి తగినంత కారము, ఉప్పు వేసేసాను అనమాట. ఇక చూడండి, బాగా మసాలాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చింది నాకు తిరకాసు. ఇక్కడ చికెన్ వేయాల్సింది. నేను టైర్డ్ అయిపోయినాను కదా, మర్చిపోయి బియ్యం వేసేసానండి. ఇంకా ఆ తర్వాత ఏం చేసేది ఏముంది, అయ్యో అనుకున్నాను. ఇంకా సర్లే అని ఇంకా వేసేసాను. మరి చికెన్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసాను అనమాట. కలిపేసిన తర్వాత కాసేపు అలా మగ్గనిచ్చాను. ఏమంటే చికెన్ ముందే వేస్తే బాగా ఉప్పు కారంలో పీసలు అనేది బాగా మగ్గుతాయి కదా. ఇక నేను మర్చిపోయాను కాబట్టి ఇలా చేశాను. ఇక ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మొత్తం 2 గ్లాసులు బియ్యం కదా వేసిండేది. ఇక్కడైతే 3.5 గ్లాసులు నీళ్ళు అయితే వేసాను అనమాట. మనం బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి కొన్ని తక్కువగానే వేసుకోవాలి. ఈ బిర్యానీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎమర్జెన్సీ బిర్యానీ అనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఏమంటే చికెన్ ఒకటే ముందు వేయాలన్నమాట. వేసి బాగా మగ్గిన తర్వాత బియ్యం వేయాలి. ఇక ఇలా అయిపోయింది. ఇక పీసలు కానీ కొంచెం అలా మాకు సప్పుగా అనిపించాయి అన్నమాట. బాగా ఉప్పు కారంలో మగ్గింటే ఇంకా బాగుంటుండే. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. బిర్యానీ పొడి పొడిలాడుతూ సూపర్ ఉందమ్మా అని పిల్లలు చాలా సంతోషంగా తిన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.